హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ కార్డ్ సెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. పార్ట్ 1లో కటింగ్ని అండ్ పైన స్టిచ్చింగ్ని చూపించాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో టాప్ స్టిచ్చింగ్ని చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ కట్ చేసుకున్న పైన బాడీని, లైనింగ్ని, మెయిన్ క్లాత్ని గమ్ పెట్టి ఇలా ఐరన్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని నీట్గా లైనింగ్ దగ్గరికి కట్ చేసుకోండి. బ్యాక్ పీస్ని, ఫ్రంట్ పీస్ని సేమ్ ఇదే విధంగా నీట్గా కట్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు నెక్ కోసం ఇలా ఫోల్డ్ చేయండి. రెండింటిని ఒకదానిపై ఒకటి ఇలా సమానంగా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నెక్ కోసం ఇక్కడ 1/4 ఇంచులు అంటే 2.75కి ఇలా మార్క్ చేయండి. అండ్ నెక్ డౌన్ 4 ఇంచ్కి ఇక్కడ మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/4 ఇంచుల మార్కింగ్కి ఇలా రౌండ్గా నెక్ని డ్రా చేయండి. బ్యాక్ నెక్ కోసం 1 ఇంచ్కి మార్క్ చేసి ఈ 1 ఇంచ్ని కూడా రౌండ్గా డ్రా చేయండి. ఫస్ట్ ఈ 2 పీస్లను కలుపుతూ బ్యాక్ నెక్ని 1 ఇంచ్ని ఇలా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఈ బ్యాక్ పీస్ని తీసేయండి. ఇప్పుడు ఫ్రంట్ పీస్కి 4 ఇంచ్కి నెక్ను డ్రా చేసాం కదా, సేమ్ అదే విధంగా కట్ చేసేయండి. నెక్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ సమానంగా ఫోల్డ్ చేసుకోండి. అటువైపు మీకు డ్రా చేస్తే కనిపించదని నేను ఉల్టా వైపు తిప్పి ఇలా ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీన్ని సమానంగా 2 పీసులుగా కట్ చేసేయండి. మిడిల్కి ఇలా కట్ చేసిన తర్వాత నెక్ పై నుంచి కిందికి ఇక్కడ 8 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి. షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా చూస్తే 7 ఇంచ్ వస్తుంది. ఇక్కడ మార్క్ చేశాక ఇక్కడ నుంచి కిందికి మనం ఉక్సుల పట్టీని యాడ్ చేయాలి. నెక్కి పట్టీ కోసం హ్యాండ్ పైన మిగిలిన ఈ పీస్ని సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని నెక్ పై పెట్టి చూడండి. ఇప్పుడు నెక్ దగ్గరికి ఇలా పెట్టి చూస్తే కింద అతుకు పడుతుంది. ఈ అతుకు కోసం ఇలా చూయించినట్టుగా 2 ఇంచ్ వెడల్పులో ఈ క్లాత్ని జాయిన్ చేయండి. ఇప్పుడు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోతుంది. ఇంకొక పీసుకి కూడా అతుకు పడుతుంది, దానికి కూడా చూసి ఇంకొక అతుకుని జాయిన్ చేసి పెట్టుకోండి. బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఈ పీస్లో ఈ క్లాత్ని కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసి పైన ఇలా చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి కుట్టేయండి. ఇప్పుడు దీన్ని ఎడ్జ్కి ఇంకొక కుట్టు వేయండి ఇట్లా. ఇప్పుడు మిడిల్లో ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా కుట్టుకున్న ఈ పీస్ని మనం 8 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కనిపించేలా చిన్న కట్ పెట్టుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గరికి దీన్ని ఇలా చూపిస్తున్న విధంగా పెట్టి కుట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇందాకలా పట్టీని కట్ చేసుకొని అతుకుని స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ కింది నుంచి పైకి నెక్ వైపుకి కుట్టుకోవాలి. ఇలా నెక్ దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇక్కడ మనం 2.2 ఇంచ్కి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇలా కుట్టు మందం ఇలా క్రాస్గా డ్రా చేశాను. ఇప్పుడు ఎలా నేను పెన్తో అయితే డ్రా చేశానో అలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని తీసేయండి. ఈ రబ్ చేసుకున్న దగ్గర చిన్న కట్ పెట్టండి. రివర్స్ తీసేటప్పుడు నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసి ఇక్కడ చిన్నగా కట్ పెట్టండి. అలాగే ఈ కార్నర్ దగ్గర కూడా. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. ఈ కార్నర్ని స్క్రూ డ్రైవర్తో ఇలా షార్ప్ చేసేయండి. ఇప్పుడు పైనంగా ఒక అనుగు స్టిచ్ వేసుకోండి.
ఇక్కడ ఈ కట్ వరకే మనం స్టిచ్ చేసుకొని ఈ దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఈ మిగిలిన నెక్ని ఇలా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలిన ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఈ పట్టీని సమానంగా 2 ఇంచ్కి ఇలా ఈవెన్గా కట్ చేసేయండి. దీన్ని ఇప్పుడు ఇలా చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టేయండి. పోగులు పోకుండా ఉంటుంది ఇలా కుడితే. సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొక పీస్ని కూడా కుట్టండి. దానికి మనం కాజల పట్టీని యాడ్ చేయము, కేవలం ఈ పట్టీని మాత్రమే కుట్టుకోవాలి. సేమ్ ఇందాకట్లాగానే ఇలా కుట్టేసేయండి. ఈ నెక్ పైన ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు 2 పీసులను ఇలా దగ్గర పెట్టి చూసుకోండి ఈవెన్గా వచ్చిందో లేదో. కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. బ్యాక్ పీస్కి ఈ 2 ఫ్రంట్ పీస్లను షోల్డర్స్ దగ్గర అటాచ్ చేయండి. ఒక స్టిచ్ కుట్టిన తర్వాత ఇంకొక స్టిచ్ని ఎడ్జ్కి వేయండి. ఇలా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఈ నెక్ ఎంత పొడవు ఉందో ఈ కట్ దగ్గర నుంచి ఇంకొక పీస్ కట్ వరకు కొల్చండి. నాకు 14.5 వచ్చింది. క్యాన్వాస్ని కట్ చేయాలి. దీనికోసం ఈ 14.5 ఇంచులో సగం అంటే 7.2 ఇంచ్ వస్తుంది. క్యాన్వాస్ని ఇలా డబల్ ఫోల్డ్ చేయండి 8 ఇంచ్కి. ఇప్పుడు ఈ 7.2 ఇంచ్కి ఒక మార్కింగ్ చేయండి సమానంగా. ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ క్యాన్వాస్ లెంత్ని విడ్త్ 3.5 ఇంచు ఇటు అటు 2 వైపులా డ్రా చేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి. ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ సైడు ఇలా 1.5 ఇంచ్కి మార్క్ చేయండి. ఏ లైన్ నుంచి 1.5 ఇంచ్కి మార్క్ చేసామో అదే లైన్ పైన ఇంకొక 3 ఇంచ్కి ఇటు ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లను ఇలా చూస్తున్నట్టుగా క్రాస్గా డ్రా చేసుకోండి. 7.2 ఇంచ్ దగ్గర నుంచి ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ చేసి ఇలా లైన్ గీసేయండి. ఇక్కడ కింది వైపు ఒక 1/4 ఇంచు లోతుకి ఇలా డ్రా చేసి ఇప్పుడు ఎలా డ్రా చేసామో అలా కట్ చేసుకోండి. ఈ క్యాన్వాస్ని క్లాత్ పైన స్టిక్ చేసుకోండి. ఐరన్ చేస్తే స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసేయండి. చుట్టూ ఒక 1/2 ఇంచు ఉంచేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఈ కర్వ్ వైపు ఫోల్డ్ చేసుకోండి, స్ట్రైట్ వైపు కాదు. కర్వ్ వైపు మనం 1.5 ఇంచు డౌన్కి ఇలా క్రాస్గా కట్ చేసాం కదా, అటువైపు ఇలా క్లాత్ని ఫోల్డ్ చేయండి. ఇప్పుడు ఈ స్ట్రైట్ వైపుని ఇలా ఇంకొక క్లాత్ పైన రివర్స్లో పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనం మడుచుకున్న క్లాత్ వైపు కాకుండా చుట్టూ ఇంకో 3 సైడ్స్ ఉంటాయి కదా, ఆ 3 సైడ్స్ని క్యాన్వాస్ ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోండి. క్యాన్వాస్ పక్క పొంటే రావాలి స్టిచ్, అలా అయితేనే షేప్ సరిగ్గా వస్తుంది. ఇలా ఈ చివరి వరకు కుట్టేయండి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఇటువైపు కట్ చేసేయండి. ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకున్న దగ్గర ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇలా క్లాత్ ఉంచుకొని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్ని రివర్స్ తీయండి. రివర్స్ తీసేటప్పుడు స్క్రూ డ్రైవర్ సహాయంతో ఇలా షార్ప్ చేయండి ఈ కార్నర్ని. ఇలా ఉల్టా తీసిన తర్వాత ఈ కాలర్ని సరిగ్గా మిడిల్కి మార్క్ చేసుకోండి. అలాగే నెక్ మిడిల్ని కూడా మార్క్ చేయండి. ఇలా చూపిస్తున్నట్టుగా సమానంగా పెట్టుకొని అక్కడ చిన్న కట్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఆ కట్ దగ్గర పెట్టి కుట్టండి. కుట్టేటప్పుడు ఉల్టాను కింది వైపు నుంచి పైకి కుట్టుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ పైకి, కాలర్ క్లాత్ కిందికి ఉండాలి. ఇలా పెట్టుకొని కుట్టేసుకోండి. ఈ మిడిల్ నుంచి ఇటువైపు కుట్టిన తర్వాత
మళ్ళీ అటువైపు తిప్పి అటువైపు కూడా కుట్టేసుకోవాలి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు అటువైపు తిప్పి ఇక్కడ నుంచి కుట్టడం స్టార్ట్ చేయండి. ఈ మిడిల్ పాయింట్ నుంచి కుట్టేటప్పుడు కింది క్లాత్ని కానీ మీది క్లాత్ని కానీ లాగకూడదు. లాగితే సరిగా నీట్గా రాదు. సో లాగకుండా నీట్గా చూసుకొని కుట్టుకోండి. ఇక్కడ ఒకవైపు క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా మిగిలింది. దీనికోసం ఎంత ఎక్స్ట్రాగా మిగిలిందో అంత పొడవు ఆ కార్నర్ వైపు ఇలా డ్రా చేసి ఆ లైన్ పైనే స్టిచ్ చేసుకోండి. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని దగ్గరికి కట్ చేసేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ తీయండి. సరిగ్గా ఫిట్ అవుతుంది. ఈ ఎడ్జ్ని షార్ప్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ కుట్టుకున్న స్టిచ్ పైనే ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని సేమ్ అదే స్టిచ్ పైన కుట్టుకోవాలి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు సరిగ్గా క్లాత్ని పెట్టి కుట్టేసేయండి. ఫ్రంట్ చంక లోతు కట్ చేయడానికి ఫ్రంట్ పీస్ని ఇలా సమానంగా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతుకి ఇలా డ్రా చేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేయండి. హ్యాండ్ పొడవుని 14 ఇంచెస్కి మనం మార్క్ చేసి కట్ చేసాము. ఇక్కడ 3 ఇంచ్కి డౌన్ దగ్గర మార్క్ చేసి ఈ 3 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఈ హ్యాండ్ డిజైన్ కోసం మిడిల్లో బటన్ స్టిచ్ చేస్తున్నాం. ఈ బటన్ స్టిచ్ చేసే క్లాత్ కోసం ఇలా ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి సగానికి ఇది 2 ఇంచ్ వెడల్పులో ఉంటుంది. ఇలా కుట్టుకోండి. ఇలా కుట్టిన తర్వాత 5 ఇంచ్కి మార్క్ చేసి ఈ క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు ఈ కుట్టును సరిగ్గా మిడిల్కి వచ్చేలా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర వీ షేప్ని డ్రా చేయండి. ఎలా డ్రా చేసామో సేమ్ అదే విధంగా దీనిపైన ఒక స్టిచ్ వేసుకోండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి దీన్ని రివర్స్లో తీయండి. ఇప్పుడు ఈ పీస్ని హ్యాండ్ మిడిల్కి మార్క్ చేసి ఆ మార్కింగ్ దగ్గర దీన్ని అటాచ్ చేయండి. దీన్ని అటాచ్ చేసి కుట్టేటప్పుడు కుట్టు కిందికి ఉండేలా చూసుకొని కుట్టుకోండి. దీనిపైన ఇందాకలు కట్ చేసుకున్న పీస్ని ఇలా ఉల్టా వైపు పెట్టి చూపిస్తున్న విధంగా కుట్టేసుకోండి. ఇలా కుట్టిన తర్వాత దీన్ని రివర్స్లో తీసి దీనిపైన అనుగుడు కుట్టు వేయండి. ఇప్పుడు ఉల్టా వైపు తిప్పి ఇలా 2 ఇంచ్కి ఫోల్డ్ చేసి ఇలా స్ట్రెయిట్ లైన్ని కుట్టుకోండి. ఈ పీస్ని ఇలా పెట్టి ఇక్కడ ఒక బటన్ కుట్టుకుంటే మనకు కావాల్సిన హ్యాండ్ డిజైన్ రెడీ అవుతుంది. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు రెండింటిని ఒకదానిపై ఒకటి రివర్స్లో పెట్టుకొని హ్యాండ్ లోతు తీయడానికి ఇలా 1/2 ఇంచ్కి ఇలా డ్రా చేసి కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్ని మిడిల్ పార్ట్ని అలాగే షోల్డర్ దగ్గర మిడిల్కి పెట్టుకొని ఇలా ఇటు సైడ్ కుట్టిన తర్వాత అటు సైడ్ కూడా కుట్టుకోవాలి. ఇప్పుడు అటువైపు టర్న్ చేసి కుట్టండి. కుట్టేటప్పుడు క్లాత్ని లాగితే మనకు బొంగ వచ్చినట్టు వస్తుంది. సో పై క్లాత్ని కానీ కింది క్లాత్ని కానీ లాక్కండి. ఈవెన్గా పెట్టుకొని కుట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్ని ఎడ్జ్కి వేయండి. సేమ్ ఇదే విధంగా అటువైపు హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోండి.
ఫ్రంట్ పీస్ని రెండింటిని కలుపుతూ ఇలా కుట్టేసుకోండి. అంటే కాజల పట్టి కనిపించకుండా ఇలా ఇంకొక పీస్ని ఇలా కవర్ చేయండి. ఈ కాజల పట్టిలో ఒక 2 ఇంచ్ పైన కుట్టకుండా విడిచిపెట్టండి. ఇక్కడ దాకా కుట్టిన తర్వాత ఇక్కడ రబ్ చేయండి. రబ్ చేసి దారాన్ని కట్ చేసేయండి. ఇలా ఉంటుంది. ఇప్పుడు ఈ కింది వైపు కూడా ఇలా ఈవెన్గా పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు వీటికి ప్లీట్స్ పెట్టుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్న దగ్గరనే ఫ్రంట్ వైపు 3 ఇంచ్ పొడవు, 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా పట్టుకోండి. ఇలా 3 ఇంచ్ పొడవుకి 2 ప్లీట్స్ని వేసేయండి. ఇప్పుడు బ్యాక్ సైడు 1/2 ఇంచ్ కంటే అంటే 3/4 ఇంచు వెడల్పు పట్టుకోండి. 4 ఇంచ్ పొడవు కుట్టుకోండి. బ్యాక్ సైడు ఇంచుకు కొంచెం తక్కువ వెడల్పులో పట్టుకొని ఇలా 4 ఇంచ్ పొడవులో కుట్టేసుకోండి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 3 ఇంచ్ పొడవులో కుట్టుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రిల్స్ని అటాచ్ చేయాలి. ఫ్రిల్స్ ఈవెన్గా రావాలంటే ఫస్ట్ మనం పెట్టాలనుకున్న క్లాత్ పొడవుని కొల్చండి. అలాగే మన నడుము కొలతను కూడా కొలుచుకోండి. ఇప్పుడు నాకు ఇక్కడ కింద నడుము 18 ఇంచెస్ వచ్చింది. పెట్టాల్సిన క్లాత్ 40 ఇంచెస్ వచ్చింది. 2 ఇంచెస్ మార్జిన్ కోసం మార్క్ చేస్తున్నాను. అంటే 18 ఇంచెస్లో -4 చేయండి. 14 ఇంచెస్ వస్తుంది. ఈ 14 ఇంచెస్ని మనం ఎంత వెడల్పుతో పెట్టాలనుకుంటే దాంతో బాగేయండి. నేను 2 ఇంచ్ వెడల్పులో పెట్టాలనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచ్తో డివైడ్ చేస్తున్నాను. ఇప్పుడు 7 ఇంచ్ వస్తుంది. దీన్ని 40 ఇంచ్లో -4 ఇంచెస్ తీసేసి ఈ 7 ఇంచ్తో డివైడ్ చేయండి. అప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్స్ 5.1 ఇంచ్ వస్తుంది. ఈ 40 ఇంచ్లో కూడా 2 ఇంచ్ అటువైపు ఇటువైపు మార్జిన్ తీసేయండి. ఇప్పుడు 5.1 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న దగ్గర వీ షేప్లో మార్క్ చేసుకోండి. అలాగే పైన 2 ఇంచ్కి ప్లీట్ కోసం మార్క్ చేయండి. మళ్ళీ ఈ 5.1 ఇంచ్ నుంచి ఇంకొక 5.1 ఇంచ్కి మార్క్ చేయండి. మళ్ళీ అక్కడ 2 ఇంచ్కి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేయండి. ఒకేలా మార్క్ చేసుకుంటే మనం ఎక్కడ ప్లీట్ పెట్టాలి, ఎక్కడి వరకు పెట్టాలన్నది తెలీదు. ఇలా స్ట్రైట్గా పెట్టిన దాన్ని ఆ వీ కట్ దాకా ఇలా ఫోల్డ్ చేస్తే అక్కడి వరకు మనం ఫోల్డ్ చేయాలన్నది అర్థమవుతుంది. అందుకని నేను 2 టైప్గా పెట్టాను. ఇక్కడ 2 ఇంచ్ మార్జిన్ కోసం విడిచిపెట్టిన దగ్గర కుచ్చు పెట్టకుండా కుట్టి అక్కడ దాకా వచ్చిన తర్వాత ఈ 1 లాగా డ్రా చేసుకున్న దాన్ని ఈ వీ కట్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి. సింపుల్. ఇలాగే ఈ వీలా డ్రా చేసిన దగ్గరికి ఈ 1 ఇంచ్ని ఇలా దగ్గరికి ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే మనకు కావాల్సిన లెంత్ సరిగ్గా వస్తుంది. నేను మార్కింగ్స్ని కింది వైపు నుంచి పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ ఈ సీదా వైపు మళ్ళీ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే ఈ డిజిటల్లో మీకు మార్కింగ్ కనిపిస్తుందో లేదో అని నేను అటువైపు మార్క్ చేసి చూపించాను. ఇప్పుడు చూడండి సరిగ్గా 18 ఇంచులు వచ్చింది. దీన్ని బాడీకి అటాచ్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్స్ట్రాగానే పట్టుకోండి. క్లాత్ వీడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టిచ్ కుట్టిన తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేయండి. అలా కుడితే పోగులు పోకుండా ఉంటుంది క్లాత్. ఇంకొక స్టిచ్ని ఎడ్జ్కి వేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్లో బ్యాక్ సైడ్ కూడా కుట్టేసేయండి. ఇప్పుడు సైడ్స్ని కుట్టుకోండి. నడుము దగ్గర నుంచి చంక వరకు ఇలా స్ట్రైట్గా పెట్టుకోండి. చంక దగ్గర సరిగ్గా ప్లస్ సింబల్ వచ్చేలా చూసి కుట్టుకోండి. ఇలా 1 ఇంచ్ వెడల్పులో కుడుతున్నాను. ఇక్కడ హ్యాండ్ దగ్గర 5.5 ఇంచ్ తయారీ. 5.5 ఇంచ్కి మార్క్ చేసి కుట్టుకోండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ కుట్టి అటువైపు కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసేయండి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కింది గేరా వరకు ఎడ్జ్ వరకు కుట్టేసేయండి. ఇప్పుడు ఈ గేరాని డబల్ స్టిచ్ కుట్టుకోండి. ఇటువైపు అటువైపు. ఇక్కడ రబ్ చేసి దారాన్ని కట్ చేయండి. కింద 1 ఇంచ్ ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. కింద చిగురు ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఇలా 1 ఇంచ్కి ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి.
ఇప్పుడు సైడ్స్కి మీకు కావాల్సిన టైట్ మెజర్మెంట్స్తో ఇంకొక స్టిచ్ వేసుకోండి. హ్యాండ్స్ దగ్గర ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి రివర్స్ తీసుకున్నాను. ఇప్పుడు టాప్ కుట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఈ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.